హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆండ్రాయిడ్ మొబైల్లో జీటీఏ గేమ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈజీ ప్రాసెస్ మీకు నేను చూపిస్తాను. ఫస్ట్ మీరు ఏం లేదు, యూఎస్సి బ్రౌజర్లో మీరు ఓపెన్ చేసి గూగుల్లోకి వెళ్ళి గూగుల్లో MOBI మోబీ డాట్ ఓఆర్జీ డాట్ జీటీఏ అని టైప్ చేసి సెర్చ్ నొక్కండి. అప్పుడు మీకు పేజ్ ఓపెన్ అయ్యాక ఫస్ట్లో ఇక్కడ మీకు శాన్ ఆండ్రెయాస్ వర్షన్ 1.0.8 అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. నెక్స్ట్ స్క్రోల్ చేసుకుంటూ డౌన్కి వస్తే ఇక్కడ మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది గ్రీన్ కలర్ది, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ఆండ్రాయిడ్ 3.0 అండ్ హయ్యర్ అని ఉంది కదా, 26.4 MB అది డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి దాని కిందనే మీకు 2.41 GB కూడా చూపిస్తుంది డౌన్లోడ్ చేసుకోమని. ఈ 2 డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్నాక మీకు నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, మీకు చూపిస్తాను. డౌన్లోడ్స్ ఇంకోండి, ఒకటేమో జిప్ ఫైల్ అండ్ అనదర్ వన్ వచ్చేసి గేమ్ ఇది యాప్ అన్నమాట. సో ఈ యాప్ నేను ఇన్స్టాల్ చేసుకుంటాను వెళ్ళాక. సో ఈ 2 డౌన్లోడ్ అయిపోయాక మీరు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో మీకు చూపిస్తాను. ఈ 2 నేను యూసీ బ్రౌజర్లో డౌన్లోడ్ చేసా. నెక్స్ట్ మీరు వచ్చేసి ఇంకో ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. ప్లేస్టోర్లోకి వెళ్ళాక ఈఎస్ ఫైల్ ఎక్స్ప్లోర్ ఫైల్ మేనేజర్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. అప్పుడు డౌన్లోడ్ చేయండి. నెక్స్ట్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, ఇది ఓపెన్ చేస్తున్నా. సో దీంట్లోకి వెళ్ళాక మనం ఇంటర్నల్ మెమరీలో నేను డౌన్లోడ్ చేశాను ఇది గేమ్. సో సెలెక్ట్ చేసుకుంటున్నా. యూసీ బ్రౌజర్ యూసీ డౌన్లోడ్స్ ఓకే ఉంది కదండి. ఇప్పుడు ఈ 2 ఫైల్స్ వస్తాయి మనం డౌన్లోడ్ చేసుకున్నాక. అప్పుడు ఈ గేమ్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. డౌన్లోడ్ అది ఇన్స్టాల్ అయిపోయిందండి. డన్ ఓకే చేసి నెక్స్ట్ ఈ జిప్ ఫైల్ ఉంది కదా, అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు ఇక్కడ ఒక ఫోల్డర్ ఉంటుంది, రాక్ స్టార్ గేమ్స్ జీటీ అని. దాన్ని గట్టిగా ప్రెస్ చేసి ఇక్కడ మీకు ఎక్స్ట్రాక్ట్ అని ఇక్కడ ఒకటి సింబల్ ఉంది కదా, ఆ సింబల్ని ఓకే చేయండి. ఇక్కడ మీకు ఇంకోటి వస్తుంది, ఎక్స్ట్రాక్ట్ సెలెక్టెడ్ ఫైల్స్ 2 అని. అక్కడ మీకు కరెంట్ పాత్ ఉంటుంది, చూస్ పాత్ ఉంటుంది. చూస్ పాత్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఎస్డి కార్డ్ అని ఉంది కదా, అది ఓకే చేసి ఎస్డి కార్డ్లో నేను ఎస్డి కార్డ్లో వేసుకుంటున్నా. ఎస్డి కార్డ్లో ఆండ్రాయిడ్ అని ఉంటుంది, అప్లికేషన్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు న్యూగా ఒక ఫైల్ ఓపెన్ చేసి వస్తుంది, అది వచ్చేసి ఫోల్డర్ ఓపెన్ చేసి వస్తుంది. ఆ ఫోల్డర్ నేమ్ వచ్చేసి OBB అని చెప్పి ఓకే చేయండి. ఇక్కడ ఒక ఫోల్డర్ ఓపెన్ అయింది కదా న్యూగా, ఆ OBBలోకి వెళ్ళి ఓకే చేయండి. నెక్స్ట్ ఓకే. సో మీకు ఈ 2.41 GB ఆ ఎక్స్ట్రాక్ట్ దాంట్లోకి అవుతుంది, OBB ఫైల్లోకి వెళ్ళిపోతుంది మీకు. అప్పటి వరకు వెయిట్ చేయాలి మనం.
ఇలాగా ఒక 3 మినిట్స్ 4 మినిట్స్ టైం పడుతుందండి. వరకు మనం వెయిట్ చేయాలి. మళ్ళీ క్యాన్సిల్ నొక్కొద్దు దాన్ని. సక్సెస్ సేవ్డ్ అని వచ్చింది కదండి. నెక్స్ట్ మనం ఇంకా బ్యాక్ వెళ్ళిపోవాల్సిందే. అంతే, అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక డౌన్లోడ్ చేసాం కదా GTA San Andreas, ఈ అప్లికేషన్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఆఫ్లైన్ అని ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేసుకోండి అండ్ స్టార్ట్ గేమ్. చూసారు కదండి, అంతే ఈజీగా, ఏం లేదండి. జస్ట్ యూసీ బ్రౌజర్లోకి వెళ్ళండి, అక్కడ అప్లికేషన్స్ ఉంటాయి. ఒక జిప్ ఫైల్ ఉంటుంది, ఒకటేమో అప్లికేషన్ ఉంటుంది. ఆ రెండు డౌన్లోడ్ చేసుకొని నెక్స్ట్ జిప్ ఫైల్ వచ్చేసి ఎక్స్ట్రాక్ట్ 2 అని చెప్పి ఆండ్రాయిడ్ అప్లికేషన్లోకి వెళ్ళి అక్కడ మీకు ఓబీబీ అని చెప్పి ఒక ఫోల్డర్ ఓపెన్ చేసి దాంట్లో మూవ్ చేసేస్తే నెక్స్ట్ గేమ్ ఓపెన్ చేస్తే వచ్చేస్తుందండి. నెక్స్ట్ ప్లే ఆడుకోవడమే. I ain't proud of myself, but I need this core. We're on a house tip right now. Underground house music, only on SFUR. Broadcasting live from the underground. We are... LSPDs! Move, homie!
సో చూసారు కదండి, సేమ్ అంతే సింపుల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చిందని నేను నమ్ముతున్నాను. సో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.